అతను మంచిగా సెక్యూర్గా బెంగళూరులో ఉన్న చోట తీసుకెళ్తే అపార్ట్మెంట్లో కెమెరా ఉంటుంది ఎవరు వేధిస్తారో మన పాపం మళ్ళీ మనం అర్థాన్ని బంగారు ఆయన మన ఎవరు ఇబ్బంది పెట్టినారు వాళ్ళు నాకు తిరగటం కుదరదు కదా, ఇక్కడ నేను ఉంటానో లేనో కూడా తెలియదు. మీద నాకు పిల్లకి ఎంతో కొంత పెట్టాలనుకుంటున్నాను. చిందాల సుబ్బారెడ్డి చిత్తం. నా పేరు త్రివేణి అంకిల్. 2025లో నాకు పెళ్ళయింది ఫిబ్రవరి 15న. నన్ను పెళ్లి చేసుకున్న అబ్బాయి పేరు చిత్తం శ్రీకాంత్ రెడ్డి. నన్ను బందే ఆత్మకూరు మండలం నంద్యాల జిల్లా ఈనపాడులో పెళ్లి చేసుకున్నారు. మమ్మల్ని ఫస్ట్ తను మోసం చేసి పెళ్లి చేసుకున్నారు. అంటే తనకి రెండో పెళ్ళి. ఫస్ట్ పెళ్ళి అంతా అమ్మాయికి సెట్ అయిపోయింది, ఆ అమ్మాయికి నాకు సంబంధం లేదు, విడిపోయాము అని చెప్పి పెళ్లి చేసుకున్నారు. తనకు ఒక బాబు కూడా ఉన్నది ఫస్ట్ అమ్మాయికి. తర్వాత నన్ను చేసుకున్నారు. నా పెళ్ళి అయినాక మీడియా ద్వారా నాకు తెలిసింది అంకుల్. అమ్మాయి మీడియాతో నా పెళ్ళి అయిన 15 రోజులకి వచ్చింది, నాకు విడాకులు అవ్వలేదు అని చెప్తేనే నాకు తెలిసింది అంకుల్. అప్పటి వరకు నాకు తెలియదు. సో విడాకుల కాగితాలు చూపిమన్నా కూడా చూపించలేదు వాళ్ళు. అంతా ఫేక్గా చూసుకున్నారు నన్ను. నాకు న్యాయం కావాలంటే అబ్బాయి ఫస్ట్ నుంచి చాలా టార్చర్ చేస్తున్నాడు నన్ను. పెళ్ళైన దగ్గర నుంచి టార్చర్ చేస్తున్నాడు, కొడుతున్నాడు. మేము బెంగళూరులో కాపురం పెట్టాము. తను బెంగళూరు అని చెప్పాడు, పెళ్లి చేసుకో జాబ్ తను బెంగళూరులో చేస్తున్నాడు. సో బెంగళూరులో నేను 1 year దాకా ఉన్నాను. చాలాసార్లు బెంగళూరులో కొట్టాడు. అండ్ నేను బెంగళూరులో కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పడం జరిగింది. అబ్బాయిని కూడా తీసుకెళ్ళాను. అయినా సరే అబ్బాయి మారలేదు. తర్వాత నాకు ఫస్ట్ ఒక మిస్క్యారేజ్ అయిందండి. అది కూడా మా అత్తయ్య మావయ్య వల్లే అయింది. సెకండ్ టైం మళ్ళీ కడుపు వచ్చింది, మా పుట్టింటికి వెళ్ళాను, మిస్క్యారేజ్ అయ్యిందని. తర్వాత ఆడపిల్ల పుట్టింది అంటూ. నాకు ఆడపిల్ల పుట్టడం అబ్బాయికి ఇష్టం లేదండి ఫస్ట్ నుంచి. మా అత్తమామ పేరు చిత్తం చిన్నరామ సుబ్బారెడ్డి, మా అత్తయ్య పేరు లక్ష్మీదేవి. అయితే ఆడపిల్ల పుట్టడం వాళ్ళకి ఇష్టం లేదండి. సో నన్ను చూడటానికి కూడా రాలేదు. ఎట్లా కూడా నా ఫోర్స్ వల్ల పిల్లకి స్నానం చేయించడానికి ఒక్కసారి వచ్చారంటే మా ఇంటికి, అంతే, ఇంకా రాలేదు. అండ్ నన్ను 3వ నెల తీసుకెళ్ళు అని ఎన్నిసార్లు చెప్పినా తను తీసుకెళ్ళలేదు. మా ఇంటికి ఈనపాడు తీసుకెళ్ళలేదు. అండ్ 1 year నుంచి నేను మా పుట్టింట్లోనే ఉంటున్నాను. ఎన్నిసార్లు చెప్పినా నన్ను తీసుకెళ్ళట్లేదు, అమ్మాయి పుట్టింది అనేసి. ఇప్పటికీ మా నాన్న 60 lakhs దాకా మనీ ఇచ్చారు, వాళ్ళకి డబ్బులు ఇచ్చినారు. అదనపు కట్టడంతో చాలా వేధిస్తున్నారు నన్ను. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అండ్ నేను 3వ నెల వచ్చినప్పుడు నన్ను అక్కడ కాపురం చేద్దామని వచ్చినప్పుడు మా చిన్న అక్క అండ్ మా బావ, నా చిన్న అక్క పేరు స్వప్న అండ్ మా బావ పేరు సుదర్శన్. మా ఇంట్లో వాళ్ళు ఉంటూ నువ్వే వస్తవే నా ఇంట్లో ఉండటానికి, నువ్వే వస్తవే అది ఇది అని చెప్పి నన్ను కొట్టారంటే దానికి సాక్ష్యంగా ఊళ్ళో వాళ్ళు కూడా ఉన్నారు. అలా నన్ను పంపించేశారు 3వ నెల గొడవపడి. మళ్ళీ నేను నా బిడ్డ కోసం, నా బిడ్డ మొహం చూసి నేనంటూ నన్ను వదిలేసుకున్నాను. నేను చాలా బాధపడ్డాను, చాలా ఇబ్బందులు పడ్డాను ఆ అబ్బాయి వల్ల. అయినా నా బిడ్డ నా బిడ్డ తండ్రి కావాలి అని చెప్పి మళ్ళీ వచ్చాను. అబ్బాయిని బతిమాడుకుంటూ. అబ్బాయి ఎప్పటికీ నన్ను తీసుకెళ్ళట్లేదు. సో మళ్ళీ వస్తున్నాను. 4వ నెల మళ్ళీ వచ్చాను. సో వస్తే నేను అలా సపరేట్గా ఉంటున్నాను. మా అత్త వాళ్ళు మా బిడ్డను ఎత్తుకోలేదు ఇంతవరకు. మా మావయ్య నా బిడ్డను ఎత్తుకోలేదు అంకుల్. మిమ్మల్ని కొట్టడానికి కారణం ఏంటి? నన్ను కొట్టడానికి గల కారణం నా బిడ్డ అంటే ఫస్ట్ ఇష్టం లేదు అంకుల్. సో మా మావయ్యకి కూడా నేనంటే ఫస్ట్ నుంచి ఇష్టం లేదు. మమ్మల్ని ఎలా విడదీయాలా అని చూస్తున్నారు. మా ఆయనకి ఎలా ఫస్ట్ నుంచి కొడుతున్నారు నన్ను, అయినా భరిస్తున్నాను. అదనపు కట్నం అంకుల్ ఎన్నిసార్లు మా ఇంటికి పంపించినారు, కట్నం తీసుకురా అని. ఒకసారి వెళ్ళి 30 lakhs తీసుకొచ్చాను, ఇంకొకసారి వెళ్ళి మళ్ళీ 32 lakhs అలా తీసుకొచ్చాను అంకుల్. నాకు ఒక 3.5 కోట్ల దాకా ఇచ్చినారండి డబ్బు పొలం ద్వారా. సో అది అమ్ముకొని నువ్వు డబ్బులు తీసుకురావాలి, నేను ఏదో ఒక బిజినెస్ పెట్టుకోవాలి, అది అమ్ముకొని తీసుకురా అని చెప్తున్నారు.
నేను ఎందాకని తీసుకొస్తాను అంకుల్. మా ఇంట్లో వాళ్ళు ఏమో ఒప్పుకోవట్లేదు. మా దగ్గర నేను 4వ నెల వచ్చినా కదా అంకుల్ ఇక్కడ కాపురానికి. నా దగ్గర అసలు అన్నం తినట్లేదు, నా దగ్గర పడుకోవట్లేదు. ఎప్పుడో ఒకసారి పడుకుంటాడు, వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గర ఉంటాడు, అక్కడే అన్నం తింటాడు. నా బిడ్డని సరిగా ఎత్తుకోడు, చూసుకోవడానికి. సో నేను నా దగ్గరికి అసలు అన్నం తినట్లేదు, ఏం చూసుకోవట్లేదు. కొంచెం సేపు ఎత్తుకో శివ అని అంటే నేను వర్క్ చేసుకోవద్దా అని చెప్పి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాడు. పక్కనే అంటారు మా అత్తయ్య వాళ్ళ ఇల్లు. సో వాళ్ళు పెడుతున్నారు, తింటున్నాడు, మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాడు. సో నేను మా ఆయన్ని పిలుచుకొని వద్దాము అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్తుంటే బయట నుంచి చెప్తుంటే మా అత్తయ్య నన్ను చుట్టు పట్టుకొని లోపలికి లాగి నేనేమో వెళ్ళలేరు అంకుల్. అయితే ఆమె కింద పడి కాళ్ళకి ఆమెకి రాయి గుచ్చుకుంది. ఆమె అంతటికి ఆమె కింద పడింది. ఆమె పెద్ద ఆవిడ కాబట్టి నన్ను లాగి ఆమె కింద పడింది. సో కాళ్ళకి రాళ్ళు గుచ్చుకున్నాయి. మా మామయ్య ఈ లోపు పెద్ద ఐరన్ రాడ్తో మొత్తం నేను చెప్పుకోలేని ప్లేస్ లో కొట్టారు అంకుల్. ఎలా ఆడపిల్లని అంకుల్ అసలు ఆయన ఎలా కొడతారు? ఆయనకి ఇష్టం లేకపోతే పెళ్లి చేసుకోకూడదు. ఎంతమంది జీవితాలు నాశనం చేస్తారు. ఒకటి జీవితం నాశనం చేశారు, ఒక బాబు జీవితం నాశనం అయింది, ఒక వాళ్ళ ఫస్ట్ అమ్మాయి జీవితం నాశనం అయింది. ఇప్పుడు నా పాపకి దిక్కెవరు, నాకు దిక్కెవరు అంకుల్? ఇంకా 3వ పెళ్లి చేసుకుంటా అంటున్నారు. ఏమో అంకుల్ ఇది బొమ్మలాటనా లేదంటే పెళ్ళా? ఎవరికి చెప్పుకోవాలి మేము? నేను ఒక్కదాన్ని స్పృహ తప్పిపోయి అంబులెన్స్ లో వచ్చాను అంకుల్. నాతో పాటు ఎవరూ రాలేదు, అందరూ భయపడుతున్నారు వాళ్ళకి. సో నా పాపనేమో పక్కింట్లో వదిలేసి వేరే అత్త వాళ్ళ ఇంట్లో వదిలేసి వచ్చాను. సో మా పాపకి గేదె పాలు అట్లా పట్టినారు. ఆమెకి ఫస్ట్ నుంచి హెల్త్ కొంచెం బాగుండట్లేదు. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి గేదె పాలు పట్టినారు. సో నేను ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నాను. నా పాపని తీసుకురమ్మంటే వాళ్ళు మా అత్తయ్య మావయ్య ఎవరు ఎత్తుకోలేదు, మా ఆయన కూడా నా పాపను చూసుకోలేదు. వేరే ఎవరో అన్నోన్ పర్సన్స్ తో, వాళ్ళు మా రెడ్డీస్ కాదు, మా రిలేటివ్స్ కాదు, పని వాళ్ళతో పాపని 2 మగ పిల్లల్ని పని వాళ్ళతో ఇచ్చి పంపించినారు అంకుల్. బండి అత్పకూరు మండలం ఈనపాడులో కొట్టినారు అంకుల్. సో ఎవరెవరు కొట్టారని మా ఆయన ఏమో పక్క నుండి కొట్టిస్తున్నాడు. మా అత్త పిట్టం లక్ష్మీదేవి అండ్ మా మావయ్య పిట్టం చిన్నరామ సుబ్బారెడ్డి, వీళ్ళిద్దరు కలిసి కొట్టారంటే మా ఆయన ఏమో ఫస్ట్ నుంచి కొడుతూనే ఉంటున్నాడు. అండ్ సేమ్ టైం పక్క నుండి కొట్టిస్తున్నాడు అంకుల్. నీతో సంసారం చేయడానికి ఇష్టం లేక నీ మీద ఫస్ట్ నుంచి ఇష్టం లేదు అంకుల్. నాతో సంసారం చేయడం ఫస్ట్ నుంచి ఇష్టం లేదు అంకుల్. ఏదో ఒక విధంగా గొడవలు, మేమిద్దరం ఎలాగోలా గొడవ పడి సర్దుగా మంచిగా ఉంటున్నాము. అండ్ మా ఇద్దరు గొడవలు పక్కన పెట్టి వాళ్ళ టార్చర్ ఎక్కువ అవుతుంది అంకుల్. అత్త మామ టార్చర్ ఎక్కువ అవుతుంది. నాకు పనించలేకపోతున్నాను. నన్ను ఎల్లగొట్టాలని చూస్తున్నారు ఇంటి నుంచి. బయట వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి ఎప్పుడు వెళ్తుంది ఆ అమ్మాయి, ఎప్పుడు వెళ్తుంది అని నన్ను ఎంక్వైరీ చేస్తుందంట అంకుల్. మా దారి జరిగిన తర్వాత నేను ఈ రోజే రికవరీ అయ్యి బయటకు వచ్చాను అంకుల్. మా పాపకు కూడా బాగాలేదు, తనకు కూడా సిలైన్స్ ఎక్కించారు. తనకి వామిటింగ్స్ మోషన్స్ కావాలంటే గవర్నమెంట్ హాస్పిటల్ అంకుల్. కావాలంటే మీరు అడగొచ్చు. వామిటింగ్స్ మోషన్స్. పోలీసులు చాలా లేటుగా వచ్చారు అంకుల్. నేను చాలా సార్లు అడిగాను, పోలీసులు ఎవరు రావట్లేదు అంటే ఒక మీడియా పర్సన్ వెళ్ళి కంప్లైంట్ చేస్తే డిఎస్పీకి కంప్లైంట్ చేస్తే అప్పుడు వాళ్ళు నిన్న కొంచెం వచ్చినారు అంకుల్. నిన్న వచ్చి నువ్వు పెట్టవా అని కేసు పెట్టవా అని ప్రెజర్ చేస్తున్నాను నన్ను. నేను ఆలోచించుకొని చెప్తాను, కొంచెం టైం ఇవ్వండి అన్నాను. అయినా సరే పెట్టండి అని ఇక్కడ డాక్టర్ తో ఒకసారి చెక్ చేయండి అమ్మాయికి అని చెప్పి చెక్ చేయించినారు వచ్చిన పోలీసు. సో అమ్మాయికి దెబ్బలు తగిలినాయి అంటే దెబ్బలు తగలేదని చెప్పండి అని చెప్తున్నారు పోలీసు. అందరినీ కొనేశారు అంకుల్ వాళ్ళు. నాకు ఇక్కడ దిక్కు లేదు. నేను విజయవాడ నుంచి వచ్చాను, నాకు అసలు ఇక్కడ ఎవరూ తెలియదు, నాకు దిక్కు లేదు, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాళ్ళందరినీ డబ్బులు పెట్టి కొంటున్నారు. వాళ్ళకి ఫస్ట్ది చేయటం అలవాటయ్యి ఇది కూడా కొంటున్నారు. నాకు అలవాటు లేదో ఇలాంటివి. నేను కాపురం చేద్దామని అతనితో వచ్చాను. నా బిడ్డకి తండ్రి కావాలి, కాపురం చేద్దామని వచ్చాను. నాకు జాబ్ లేదు, ఏం లేదు అంకుల్. నేను ఇంట్లో ఉంటాను. చివరికి నీకేం కావాలమ్మా? నాకు నా పాపకి న్యాయం జరగాలి అంకుల్. నాకు న్యాయం జరగాలి. నా భర్త మారడు అంకుల్. అసలు వాళ్ళు మా మావయ్య వాళ్ళు కాపురం చేయనివ్వరు అంకుల్. ఆ ఇంటికి వెళ్ళి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మా స్వప్నను మా సుదర్శన్ మా అక్క బావ కొట్టినారు. అండ్ సెకండ్ టైం మా అత్త మా అమ్మ కొట్టారు. ఈ మధ్యలో మా ఆయన కొట్టునే ఉన్నాడు. ఈసారి నన్ను చంపేస్తారు అంకుల్. ఖచ్చితంగా నన్ను చంపేస్తారు. వెళ్తే నాకు దిక్కెవరు, నా పిల్లకి దిక్కెవరు అంకుల్ నన్ను చంపితే. సో నన్ను అయితే కాపురం చేయనివ్వరు. బంగారము 60 తులాలు బంగారం ఇచ్చాము అంకుల్, వాళ్ళ దగ్గరే ఉంది. అండ్ కట్టనేమేమో 60 తను డబ్బులు తీసుకురా అని డిమాండ్ చేస్తే మా డాడీ దగ్గరకు వచ్చి ఫస్ట్ ఒక 30 lakhs, సెకండ్ ఒక 32 lakhs మా నాన్న ఇచ్చినారు అంకుల్. అండ్ ఇంకా డబ్బులు 3.5 lakhs 3.5 crores దాకా పొలం అవుతుంది అంకుల్ నాది. సో మాకు పొలం పరంగా ఇస్తారు.
50 crores. అది అమ్మి అన్నా తీసుకురా, లేదంటే నీ పేరన్నా రాపించుకురా అంటున్నారు. నేనైతే రాపించుకురాను అని చెప్తున్నాను. సో దాని గురించి కూడా గొడవ అంకుల్. నా పిల్లనైతే ఎత్తుకోవట్లేదు. నాకు తెలియదు అంకుల్. తను కాపురం చేస్తానంటే నేను చేస్తాను అంకుల్. సజావంగా చేయాలి. నా పిల్లకి ఎంతో కొంత, నాకు పెళ్ళైనప్పుడు అన్నారు అంకుల్, నీ పిల్లకి ఎంతో కొంత నేను పెడతాను, పిల్లోడో పుడితే పెడతాము అని చెప్పి మా మామ పెద్ద మనుషుల ద్వారా చెప్పారు. సో నా పిల్లకి ఎంతో కొంత పెడితే నేను వస్తాను అంకుల్, కాపురానికి వస్తాను, నేను కాపురం చేస్తాను. బికాజ్ వాళ్ళు ఏం చేస్తారో నాకు తెలియదు అంకుల్. ఆయన కాపురానికి వస్తానంటే నేను వస్తాను. బట్ ఇవన్నీ జరగకోకుండా చూసుకోవాలి. నెక్స్ట్ టైం నాకు సెక్యూరిటీ కావాలి అంకుల్. నెక్స్ట్ టైం ఇవన్నీ జరగకోకుండా. ఇషాకనా ఫోటో ఫ్రేమ్ ఫోటో దిగా అందరికీ నమస్కారం. ఈరోజు మన వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పటికీ మనం 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని 16వ సంవత్సరంలోకి అడుగుడుతాం. ఈ 16 సంవత్సరాల్లో
ఎన్నో కష్టాలు చూసాం, ఎన్నో ఇబ్బందులు చూసాం, ఎన్నో అధోగతులు పురోగతులు రెండింటినీ చూడడం జరిగింది. ఎప్పుడైనా సరే మా జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి చెప్పాడంటే దాన్ని ఖచ్చితంగా అమలు చేసిన వ్యక్తి. మేనిఫెస్టోను ఖురాన్, బైబిల్, భగవద్గీతగా చెప్పి దాన్ని తూచా తప్పకుండా అమలు చేసిన వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి. పార్టీ ఆవిర్భావం అప్పుడు అప్పటి కాంగ్రెస్ నాయకులు ఎన్నో ఇబ్బందులు పెట్టడం చేసినారు. వాళ్లతో చంద్రబాబు నాయుడు వంతపాడి ఇబ్బందులు పెట్టారు. కష్టాల్లో నుంచే బయటికి వచ్చిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా సరే భయపడే వ్యక్తి కాదు, తలవంచే వ్యక్తి కాదు, కేవలం ప్రజల కోసం ఉండే వ్యక్తి. మనకందరికీ తెలుసు, మనం ఇప్పుడు అధికారం కోల్పోవడం జరిగింది. అయినా ప్రజల ఆశీస్సులు 40% ఓటు బ్యాంక్ ఉండే ఏకైక పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో మా వైఎస్ఆర్సీపీ పార్టీ. ప్రజల కోసం సిద్ధాంతాలు ఉండే వ్యక్తి తప్ప వాళ్ళ స్వార్థం కోసం సిద్ధాంతాలు వదులుకునే వ్యక్తి కాదు మా జగన్మోహన్ రెడ్డి. ఇదే కూటమి ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాలు చెప్పి, మాయమాటలు చెప్పి ఈరోజు ప్రజలను ఏ రకంగా మోసం చేస్తా ఉందో ప్రజలందరూ అనుభవపూర్వకంగా తెలుసుకుంటా ఉన్నారు. మేము ఎక్కడికి వెళ్ళినా, గ్రామాలకు వెళ్ళినా, వార్డులకు వెళ్ళినా మేము పొరపాటు పడ్డాము, జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ లాభం ఇస్తాడు, ఎక్కువ ప్రయాణం ఇస్తాడని చెప్పి నమ్మి మోసపోయినామని ఓపెన్ గా వచ్చి మాతో వాళ్ళు బాధపడడం జరుగుతాం. ఈసారి నేను మా కార్యకర్తలకందరికీ, నాయకులకందరికీ, క్యాడర్కందరికీ చెప్పేది ఏమంటే, జగన్మోహన్ రెడ్డి ఈసారి మాతో క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు లీడర్ కు, క్యాడర్ కు అత్యంత ప్రాధాన్యత ఇస్తాను, నన్ను మీరు క్యాడర్ కు చెప్పండి అని చెప్పడం జరుగుతుంది. మనకందరికి తెలుసు, జగన్ అన్న ఒక్క మాట చెప్పాడంటే అది అమలై తీరుతుంది అంతే. కాబట్టి రాబోయేది మన ప్రభుత్వం. ఈ మోసపూరితమైనటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని మళ్ళీ పారదోలుదాం. మనమందరం సుశిక్షితుల సైనికుల లెక్క పనిచేద్దాం. అందరము కలిసి మళ్ళీ మన వైఎస్ఆర్సీపీ జెండాను రెపరెపలాడిద్దామని చెప్పేసి కోరుకుంటూ మరొక్కసారి అందరికీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు. స్థలం ఉంది, ఇల్లు కావాలంట. రావడం కార్యకర్తలని, ప్రజలని, అదేవిధంగా అధికారులందరికీ మరి ఈరోజు జరిగే ఈ కార్యక్రమము ప్రజా సమస్యలు, ఈ ఊళ్ళో సమస్యలు, వ్యక్తిగతంగా ఏమైనా సమస్యలు ఏదైనా ఉన్నా కూడా దయచేసి అన్ని నా దృష్టికి తీసుకురండి. తప్పకుండా అధికారులతో మాట్లాడి అవన్నీ కూడా చేపించడానికి ప్రభుత్వం తరఫు నుంచి, మా తరఫు నుంచి అన్ని విధాలుగా మీకు అందుబాటులో ఉండి మిమ్మల్ని కలిసి పనులు చేయడానికి ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగిందని మరొకసారి తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు నిలవాడ మండలము మీ అందరూ కూడా తెలుసు, రైతులు ఎక్కువ, సమస్యలు ఎక్కువ. అదేవిధంగా సమస్యలు ఎన్నున్నా ఏదున్నా కూడా చాలా వరకు నా వరకు రాకుండా మండలంలోనే మీరు అన్ని మాట్లాడుకొని చేసుకోవడం జరుగుతుంది. కానీ ఇంకా ఏదైనా నా దృష్టికి తీసుకురావాల్సినవి ఏమైనా ఉన్నా కూడా దయచేసి నా దృష్టికి తీసుకురండి. మరి ఈ ప్రత్యేకంగా ఉయ్యలవాడ మండలంలో కూడా గతంలో కూడా మనం చూసినాము. మనకి ఇక్కడ రోడ్లు కానీ, అదేవిధంగా ఇక్కడ మీరు మన అసెంబ్లీలో చూసారో లేదో నాకు తెలీదు, మనం అసెంబ్లీలో కూడా ఏ విధంగా రైతు సమస్యల గురించి మాట్లాడినామో మనకి ఇంకా ఏవైతే ఈ లిఫ్ట్ ఎత్తుపోతుల కావాలో మనం ఉయ్యలవాడ నుంచి కుర్రు నుంచి కేసీకి అడిగినాము. అదేవిధంగా ఉయ్యలవాడ మండలంలో ఇంకా కావాల్సినవి
ఏమైనా ఉన్నా కూడా పెండింగ్ రోడ్లు కానీ, ముఖ్యంగా మీకు నేను మొన్న మన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారితో, మన ఎంపీ శబరి గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఈ రైల్వే స్టేషన్ దాని గురించి కూడా డిస్కషన్ చేయడం జరిగింది. తొందరలోనే ఢిల్లీకి వెళ్ళి జై వైఎస్ఆర్, జై వైఎస్ఆర్, జై వైఎస్ఆర్, జై జగన్, జై జగన్, జై జగన్. ఎప్పటికీ మేలే పెద్దల మాట చచ్చిపోయినారు. చదివో తెలుగు వాళ్ళకి నిపుణాలు తీర్చాడు. శుక్రవారంలో వైఎస్ఆర్ పార్టీ 15 సంవత్సరాలు పూర్తి చేసుకొని 16వ సంవత్సరంలో మొదలవుతుంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పార్టీ స్థాపించి జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీని ఢీకొని నిలబడగలిగిన నాయకుడు, మొట్టమొదటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు వరకు కూడా సొంత ఇమేజ్తోనే రావాలనుకుంటున్నాడు, కానీ ఏదో కలిసికట్టుగా వేరే పార్టీల మద్దతుతో రావాలనుకుంటే వచ్చేటివి. కానీ ఒకరి మద్దతు లేకుండా ఒకే మన ఇమేజ్తోనే రావాలని ఆ రోజు అనుకునేందుకు మనం ఆ రోజు ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు ఎలక్షన్లో పెట్టినా కూడా తిరిగి
ఈరోజు భూమా నాగిరెడ్డి గారు వర్ధంతి. ఆయన చనిపోయి 9 సంవత్సరాలు అవుతుందంటే నిజంటే నమ్మలేకపోతున్నాము. ఎందుకంటే భూమా నాగిరెడ్డి గారు, శోభా నాగిరెడ్డి గారు ఇద్దరు కూడా ఈ ప్రాంత ప్రజలకి, కార్యకర్తలకి ఒక తల్లి తండ్రి స్థానంలో ఉండి అటు నంద్యాల ప్రాంతము, ఆలగడ్డ ప్రాంతము, మిగతా ఎన్నో నియోజకవర్గాల్లో కూడా ఆయన నమ్ముకొని ఆయన మీద అభిమానంతో ఎంతో మందిని కాపాడుకుంటూ ఒక తండ్రిలాగా, ఒక తల్లి తండ్రిలాగా ఈరోజు ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా కార్యకర్తలని, ప్రజల్ని చూసుకుంటూ రావడం జరిగింది. ఉమానాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత మేమందరం ఏమైపోతామో, రాజకీయంగా ఏమైపోతుందో అని చాలా మంది అనుకున్నా కూడా ఈరోజు ఆయన ఎవరినైతే కంటికి రెప్పలాగా చూసుకున్నాడో, ఎవరి కోసమైతే నా తల్లిదండ్రులు, నా కుటుంబం మొత్తం కూడా ఎన్నో త్యాగాలు చేసి, రాజకీయాలు చేసి వాళ్ళ కోసం గట్టిగా నిలబడినారో, ఈరోజు ఆ కార్యకర్తలే, ఆ లీడర్లే మాకు తల్లి తండ్రి లేని లోటు తీర్చడమే కాకుండా ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా నా తండ్రి మాకు ఎట్లా నిలబడతారో ఆ విధంగా నా కార్యకర్తలు, మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు మాకు అండగా నిలబడ్డమే కాకుండా ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా మేమున్నాము నీ వెనకల, నువ్వు ఏ నిర్ణయం అన్నా తీసుకో, నీ వెంట మేము నడుస్తామని చెప్పి మా మీద నమ్మకంతో మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న నా కార్యకర్తల ప్రతి ఒక్కరికి పేరు పేరున మేము నా తరపు నుంచి, విఖ్యాత్ తరపు నుంచి ప్రత్యేకంగా మేము పాదాభి వందనాలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈరోజు మేము ఏది చేయాలన్నా, ఎవరి కోసం చేయాలన్నా అది కేవలము ఈ ప్రాంత ప్రజలకి, కార్యకర్తలకి, మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి, మా కుటుంబాన్ని నమ్ముకున్న వాళ్ళకి ఎప్పటికీ మేము రుణపడి ఉంటామని మరొకసారి తెలియజేసుకుంటూ, మాకు ప్రత్యేకంగా భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన ప్రత్యర్థులు మా ప్రత్యర్థులు అయినారు, ఆయన శత్రువులు మా శత్రువులు అయినారు. ఆయన చనిపోతే రాజకీయంగా లబ్ధి పొంది, రాజకీయంగా భూమా కుటుంబం లేకుండా చేయాలి ఈ ప్రాంతంలో అని అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈరోజు భూమా నాగిరెడ్డి గారి కూతురుగా, కొడుకుగా, అల్లుడుగా మేమే కాకుండా మేమంతా కూడా భూమానే, మేమంతా కూడా భూమా కుటుంబ సభ్యులేమే అని చెప్పి ఈరోజు వాళ్ళకి దీటుగా వాళ్ళు ఏ ఎత్తులేసినా దానికి పై ఎత్తులు నా కార్యకర్తలు, నా కుటుంబ సభ్యులు అన్ని కూడా తట్టుకొని ఈరోజు గెలిపించుకొని మళ్ళీ ఈ స్థానంకి మమ్మల్ని పెట్టినారంటే నిజంగానే అది మా అదృష్టంగా భావిస్తూ, ఎన్ని జన్మలెత్తినా వీళ్ళకి రుణపడి ఉంటాను. వచ్చే జన్మల్లో కూడా మేమే కాదు, నా కుటుంబ సభ్యులం అందరం కూడా కార్యకర్తలకి రుణపడి ఉండి వాళ్ళకి కావాల్సిన పనులన్నీ చేసేదానికి ఆ అదృష్టం భగవంతుడు మాకు ఇవ్వాలని మరొకసారి తెలియజేసుకుంటూ, భూమా నాగిరెడ్డి గారు, శోభా నాగిరెడ్డి గారి ఆత్మకి శాంతి కలగాలి. వాళ్ళు ఏదైతే ఆలగడ్డ ప్రాంతంకి, వాళ్ళ కార్యకర్తలకి, ప్రాంత ప్రజలకి కావాలని కోరుకున్నారో, చేయాలని కోరుకున్నారో అదన్నీ కూడా చేసేదానికి మేము ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొని ముందుకు వెళ్తామని మరొకసారి కార్యకర్త దేవుళ్ళకి, ప్రజలకి, ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. మరి భూమా నాగిరెడ్డి గారు చనిపోయి 9 సంవత్సరాలు అవుతుందంటే నిజంగా
నమ్మసగ్యంగా లేదు. మరి ఈ 9 సంవత్సరాలు భూమా నాగిరెడ్డి గారు చనిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో రకాలుగా అన్ని చూసుకుంటూ వచ్చినాము. అటు గెలుపు చూసాము, ఇటు ఓటమి చూసాము. ఓడిపోయినప్పుడు పరిస్థితులు ఎలా మారుతాయో కూడా చూసాము. కానీ ఏ పరిస్థితులు మారింది మాత్రము భూమా నాగిరెడ్డి గారు ఎంతో కష్టపడి కాపాడుకున్న గ్రూపు కార్యకర్తలు. మరి మమ్మల్ని అరెస్ట్ చేసినా, కేసులు పెట్టినా, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా కూడా మా వెన్నంటే నిల్చున్న మా క్యాడర్ కి, మా గ్రూప్ కి, మా కార్యకర్తలకి, మా కుటుంబ సభ్యులకి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాము. మరి ఈరోజు భూమా నాగిరెడ్డి గారు స్ఫూర్తితోనే నేను గాని, అక్క గాని, బావ గాని, ఎవరైనా మా కుటుంబం అంతా ఈరోజు రాజకీయాలు చేయగలుగుతున్నాము. ఖచ్చితంగా మాటిస్తున్నాము, వచ్చే రోజుల్లో భూమా నాగిరెడ్డి గారు, శోభా నాగిరెడ్డి గారు ఇద్దరు ఎక్కడున్నా కూడా గర్వపడే విధంగా మేము రాజకీయాలు చేస్తామని చెప్పి కూడా గతంలో చెప్పాము, ఇప్పుడు చెప్తున్నాను. మరి అదేవిధంగా వచ్చే సంవత్సరము భూమా నాగిరెడ్డి గారిది 10వ వర్ధంతి అవుతుంది. మరి ఆ సందర్భంగా భారీ ఎత్తున ప్రోగ్రాంలు ప్లాన్ చేసి సేవా కార్యక్రమాలు గాని, అటు కార్యకర్తలతో మమేకం అవడం గాని ఎన్నో భారీ కార్యక్రమాలు కూడా ప్లాన్ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, మరి భూమా నాగిరెడ్డి గారు ఎల్లప్పుడూ కూడా మా అందరితో కూడా బతికే ఉంటాడని చెప్పి కూడా తెలియజేస్తున్నాను.